పవన్ అన్నకి నీకు సంబంధం ఏంది? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా కార్లు వస్తే కార్లో రావద్దంట, ట్రైన్లు వస్తే ట్రైన్లో రావద్దంట, ఫ్లైట్లు వస్తే ఫ్లైట్ రావద్దు. కార్ ఎక్కిండు మావాడు. ఉంటాడు ఇబ్బందికి నువ్వు అవ్వా మన గుర్తు ఫ్యాను అన్నా, మన గుర్తు ఫ్యాను. ఎర్ర చీర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాను. నానా వైఎస్ఆర్ సిపి ఓడిపోయిందే. గుర్తుపెట్టుకో, పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. జగన్ పేర్లు ఇరిగిపోయిందే. బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. పందులు గుంపులు వస్తే సింహం సింగిల్ వస్తే అలాగే ఆన్సర్. సింగిల్ గా లాస్ట్ టైం వచ్చింది కదా, మరి గెలిచింది కదా. ఈసారి కూడా సింగిల్ వచ్చింది కదా, ఏం బీకింది మరి? అప్పుడు సింహమే, ఇప్పుడు పంది అయిందా పిల్ల అయిందా? మాట్లాడితే ఒకటి మాట్లాడితే నగరి అడ్డా నోట్ల గుడివాడ అయిపోయిందిరా మన కథ అని. ఇట్లా 700 రూపాయలు 600 రూపాయల ప్యాంట్ అది నాకు తెలిసి. స్లిమ్ ఫిట్ ఉన్నది, కింద దాకా చూసిన 2 జెండాలు ఉన్నాయి. ఇట్టా పోతున్నాడు. ఏం పరిస్థితి వచ్చింది రా కొడుకు. మొన్నటి దాకా మినిస్టర్ తీసుకో 21 మంది ఎమ్మెల్యేలు తెల్ల షర్ట్లు వేసుకుంటే అసెంబ్లీ ముంగడు ఇట్లా ఇప్పుడు వాయించరా మీరు? శాసనసభ గేటు కూడా తాకనీయలేదు. మా గేట్ తన్నుకుని వెళ్తాడు. అసెంబ్లీకి రానియడంట. కార్లు వస్తే కార్లో రావద్దంట, ట్రైన్లు వస్తే ట్రైన్లో రావద్దంట, ఫ్లైట్లు వస్తే ఫ్లైట్ రావద్దు. కార్ ఎక్కిండు మావాడు. మొట్టదిగా కార్ మీద రాలే, ట్రైన్ మీద కార్ ఎక్కి చిన్నపిల్ల తీరు మాట్లాడి నీ అమ్మ తీసుకో 21 మంది ఎమ్మెల్యేలు తెల్ల షర్ట్లు వేసుకుంటే అసెంబ్లీ ముంగడు ఇట్లా గేట్ ఎగిరిపోతుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడిన అనుకో వైసీ పట్ల ఇట్లా మాట్లాడితే ఒకటి మాట్లాడితే నగరి అడ్డా నోట్ల వాడు ఒక తీరుగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా ఈ రోజు పొద్దునరా కిరాక్స్ రికార్డ్ చేసిన నిమ్మలంగా పోతున్నాడు. ఎవడో గుడివాడ అయిపోయిందిరా మన కథ అని. ఇట్లా 700 రూపాయలు 600 రూపాయల ప్యాంట్ అది నాకు తెలిసి. స్లిమ్ ఫిట్ ఉన్నది, కింద దాకా చూసిన 2 జెండాలు ఉన్నాయి. ఇట్టా పోతున్నాడు. ఏం పరిస్థితి వచ్చింది రా కొడుక. మొన్నటి దాకా మినిస్టర్ అమ్మా కొడుక మాట్లాడింది తెలుసారా చంద్రబాబు నాయుడికి. అబ్బా అడిచాడు. ఎన్ని పోటు వాళ్ళ అమ్మను ఓడిసినట్టే వేపి. వాడు కూడా మాట్లాడేసి నాకు 40 సంవత్సరాల మనిషి గురించి కొంచెం. వాడు మళ్ళీ రిటర్న్ లో స్టార్ట్ చేసింది తెలుగుదేశంలోనే మళ్ళీ అది మాట్లాడ్డాయి. ఇక్కడ వైసీపీ ఉన్నాడు కదా, అన్న వచ్చిండు ఒక లంజ కొంచెం మేకలాగా ఉంటుంది ఆంటీ. పెళ్ళైంది అందుకే ఆంటీ అంటున్నా. అది మొన్నటిదాకా పోయం రాసుకుని వచ్చింది. జగనన్న మెరిస్తే చంద్రుడు ఎదుగుతాడు, జగనన్న వస్తే సూర్యుడు వస్తాడు, ఇలాంటి పోయంలో అసెంబ్లీలో వర్షం పడుతుంది. ఈ రోజు పొద్దుగా అది ఆల్రెడీ మళ్ళీ కన్వర్ట్ అయిపోయి టీడీపీలో ఉన్నది. అది ఈ రోజు వచ్చి మాట్లాడుతుంది. అన్యాయానికి రాజకీయ పాలనకి మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. టీడీపీ జెండా జనసేన జెండా ఓది తల్లిందే. ఉంటాడు ఇబ్బందికి నువ్వు అబ్బా మన గుర్తు ఫ్యాను అన్నా, మన గుర్తు ఫ్యాను. అక్కడో ఇక్కడో ఎవరైనా తెలియకపోతే అవ్వా మన గుర్తు ఫ్యాను. ఎర్ర చీర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాను. నాకు మండిపోతుంది నిజం చెప్పాలంటే. వాస్తవం మాట్లాడుకుందాం. రాజకీయం ఇప్పుడు వచ్చింది భయ్.
ఏదైనా మనకి ప్రాక్టికల్ గా మాట్లాడుకోము. ఓడు దేవుడు అయిపోయా, ఓడు ఒకటేసారి 150 కొట్టంగానే సింగిల్ సింహం వేడికి పోయింది ఆంటీ రోజు వచ్చి చేతులు కట్టుకుని కూర్చున్నాం. చేసాం, లక్షల మందికి కోట్ల మందికి చేసాం. చేసి ఎందుకు ఓడిపోయినావు? మాత్రాన్ని ఆర్థికంగా అంతంత అందరూ ఆర్థికంగా అంతంత మాత్రం ఉంటే పీకనేకుండా ఆర్థికంగా బిజినెస్ చేసుకోండి. ఒక్కొక్కళ్ళ దగ్గర 500 కోట్లున్నాయి, 1000 కోట్లున్నాయి, 2000 కోట్లున్నాయి. వాళ్ళ ఆర్థికంగా నేను 20,000 జీతంగా నేను పీకినాను. నేను కూడా అంతంత, నన్ను కూడా ఈరు మళ్ళీ అంతంత వాళ్ళు అంతంత మాత్రం అంటే ఎంతెంత మాత్రం అనుకోలేము మనం. అసెంబ్లీలో అడిగేద్దంట పవన్ కళ్యాణ్ ముంగడకు వచ్చి నిల్చుంటే అప్పుడు ఆ కొడక ఇక్కడ లెఫ్ట్ చూస్తాడు, రైట్ చూస్తాడు, మాట్లాడుతున్నా సైలెంట్ గా ఉండు అంటే అక్కడ ఈలు ఇక్కడ ఈలు సైలెంట్ గా అయిపోవాలి, సైలెంట్ అయిపోవాలి. మాట్లాడుతుండే పవన్ కళ్యాణ్ సైలెంట్ అవుతారు, 100% అవుతారు. మజాకా రాజకీయంలో పవన్ కళ్యాణ్ చెట్టుగాడు ఏమి చిరంజీవి అంటే ఏదో అక్కడిక్కడ ఏం మంచోడు కాబట్టి సౌమ్యుడు కాబట్టి మానవుడు. రాజకీయంలో చెట్టుగాడు, ఆయనకు రాజకీయం చెట్టు కాదు. అసెంబ్లీ అడుగు పెట్టనియము. నువ్వు ఇంకో పై నువ్వు ఏమంటారు ప్యాకేజ్ ఇస్తారు. అరే వానికేం ప్యాకేజ్ ఇస్తావా నువ్వు? మా నాన్న ఈ రోజు 200 కోట్లు ఇచ్చినంట. సినిమాకి 60 కోట్లు తీసుకుంటాడు, రోజుకి 2 కోట్లు తీసుకుంటాడు. 30 రోజులు కాల్ షీట్ ఇస్తే 60 కోట్లు వస్తాయి ఆయనకి నువ్వే 200 కోట్లు ఇస్తావా? ఇస్తే పోనీ ఒక 1,00,000 కోట్లు, 50,000 కోట్లు ఈ ఏమనుకున్నది అక్కడ తడిచిపోతుంది. ఎలక్షన్ ఫండ్ అది ఎవడు ఇస్తాడు ఆయనకి పైసలు గురించి ఆలోచిస్తే ఏసీరు మొదలు ఎందుకు వస్తాడు? కామన్ సెన్స్ పబ్లిక్ అబ్జర్వ్ చేసిరు. 21 మందిని వేసుకుని తెల్ల షర్ట్ వేసుకుని 20 మంది ఎమ్మెల్యేలు ఇట్లా వస్తారు. జనసేన ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చిరు అనుకో, అమ్మ జనసేనలు వస్తారని చెప్పి సైలెంట్ గా. అసెంబ్లీ గేట్లు కూడా వాచ్మెన్ ఉంటారు చూసినా, మన కండువాలు చూసారు అనుకో, జనసేన కండువాలు వీళ్ళు ఎందుకన్నా మంచిగా డోర్లు ఓపెన్ చేయాలి తండ్రి నిజంగానే తన్ని లోపలికి పోతారు. బాగా పాపులర్ అయిందా తన్నది అంటారని చెప్పేసి నిజంగానే ఓపెన్ చేస్తారు. లేకపోతే నిజంగా అంటారు కూడా మన లాంటి ఉంటారు కింద కూడా. కూడా ప్రసాద్ గారిని వదిలేసి వాడు లాస్ట్ టైం గెలిచి దానిలో దుంకలేడా? చెప్పండి సార్ మీరు అట్లా ఎమోషన్ క్యారీ నిజంగా. ఫైనల్ గా ఒకటే మాట, ఇంటర్ సంవత్సరాల ఏలనలు విన్నాం, 10 సంవత్సరాల నుంచి అరాచకాలు చూసినాం, అమ్మ మీద ప్రశ్నించినాం, అమ్మల్ని అంటే ఊరుకున్నాం, చేసినాం బై 100%. ఇది లేదు వాళ్ళు నోరు పాడేసుకుంటారు. ఇప్పుడు ఎవడైనా మగోడు అయితే వాళ్ళ అమ్మకు ఒక్కడే వచ్చి నీ పిల్లము అంటే మన పిల్ల 4వ పిల్లము అంటే ఒప్పుకుందాం, ఈయన పిల్లమే 4వ పిల్లమని ఒప్పుకుందాం. ఇది మాత్రం నిజం భయ్. ఎవడైనా వచ్చి బయట మాట్లాడితే ఈ పిల్ల ఆల్రెడీ అట్లా మాట్లాడే ఫెయిల్ అయింది వాడు అట్లా ఇంకెవడొచ్చి మాట్లాడతాడు? ఈ 4-5 చెంచాలు ఉంటే ఆ చెంచాలు కూడా అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఎవడొచ్చి ఎవడు మాట్లాడు? ఇప్పుడు 20 మంది 21 ఎంప్లాయీ ఎదురుగా ఇట్లా మెల్లగా స్లో మోషన్ నడుతుంది. స్లో మోషన్ గేట్ లోపల లేదంటే ఏం చేస్తాం? తంతం గేట్లు బద్దలైపోతాయి. ఇట్లా లేపి ఇట్లా అంతే గేట్లు ఎగిరి మళ్ళీ సీఎం మీద పడాలి. మళ్ళా మాకేం లెక్కలేదప్ప, ఏ సీఎం అయినా మా సీఎం తర్వాతనే. మా సీఎం జనసేన, మా సీఎం పవన్ కళ్యాణ్, మా సీఎం తర్వాతనే భయ్. ఆబ్వియస్లీ మా సీఎం మొత్తం 20 సీట్లు వచ్చినాయి కానీ మా సీఎం పవన్ కళ్యాణ్. మా ఊరు లేకపోతే ఈరోజు జనసేన లేకపోతే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లేవు. 100% వాస్తవం. జై జనసేన. జన సైనికు ఎక్కడైనా మాట్లాడాడు ఫెయిల్ కాడు. ఎందుకంటే నిజాయితీ పక్కన ఉన్నాడు ఎప్పుడు ఫెయిల్ కాడు భయ్. అన్యాయం పక్కన ఉన్నాడు ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా ఫెయిల్ అవుతాడు. నానా వైఎస్ఆర్ సిపి ఓడిపోయిందే, జగన్ పేర్లు ఇరిగిపోయిందే. అందరం కలిసి వెళ్తున్న వాళ్ళు లేకపోతే ఈరోజు టీడీపీ స్వీప్. ఇప్పుడు గెలిచిన జనసేన టీడీపీ 135 నియోజకవర్గాల జన సైనికులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళ ఓట్లు కూడా టీడీపీ వేసారు. ఆబ్వియస్లీ అది గెలిచింది. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి కూడా అట్లనే పడ్డాయి. అట్లనే పడ్డాయి. ఆబ్వియస్లీ అది ఎలక్షన్ లేకపోతే ఓట్లు తీర్చి ఇంకెక్కడ అన్యాయమే అక్కడ రాజ్యం. కలిసినందుకు మంచి జరిగింది. సో ఆ మంచిని మంచి విధంగా పోతే బాగుంటుంది, మంచి వెళ్తుంది. చెడుగా పోతే లాస్ట్ టైం 2018 ఇంకోసారి అవుతుంది. నా క్వశ్చన్ ఒకటే అన్న, ఒకవేళ చంద్రబాబు గారు ఒక తప్పు చేస్తే మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారా?
ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే కరెక్ట్ మాట్లాడుకొని ఎందుకు ప్రాబ్లము కరెక్ట్ మాట్లాడదాం. రెస్పెక్ట్ మీద వేరు కదా, రెస్పెక్ట్ మీద ఇస్తాడు. రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనోడు అసలు రకమే కాదు. ఇప్పుడు ఒకవేళ వైసీపీ ఎవరైతే ఏమంటారు అహంకారం తోటి మళ్ళా మూతబడి చేసిన వాళ్ళు దిగిపోయి సార్ మీ దగ్గరకు వస్తాం సార్ అని దగ్గరకు వస్తే చేర్చుకుంటారా? ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో పోయినా నువ్వు ఇప్పుడు ఓన్లీ నాట్ ఓన్లీ జనసేన కాంగ్రెస్ లోకి వెళ్ళమ్మా. షర్మిల వాళ్ళ చెల్లెప్ప పార్టీ ఉన్నది అక్కడ, పీసీ ప్రెసిడెంట్ అక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఆమె కూడా రానేది. వాళ్ళందరికీ అవి గుడివాడ ఇట్లా పోతున్నాడు ఇట్లా వాళ్ళందరూ ఇట్లా రోడ్ల మీద తిరగాల్సిన అదంతా పావులప్ప, వేస్ట్. అదే నోడు పారించుకుంటే ఏం చేస్తాడప్ప. ఇప్పుడు వాడు జగన్ పక్కన పెద్దిరెడ్డి, రామచంద్రరెడ్డి, వాడు సజ్జల రామకృష్ణ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? వీళ్ళందరినీ ముందుకు ఎందుకు తోస్తారు? మీరు వాగురి, కుక్కల్లాగా ఎంత మురుగురి. మేము వెనకాల ఉంటే మేము రాజకీయం మేము చేసుకుంటాం. మురిగినంత మురుగుతారు, పదవులు కావాలి కాబట్టి మురుగుతారు. మురిగిరు అయిపోయింది కథ, ఓడిపోయింది పాట. ఇప్పుడు ఎవడు ఇప్పుడు ఒకవేళ నేను సామాన్యంగా అడుగుతాను, ఇన్ని రోజుల నుంచి మూతబరి చేసి రౌడీ రాజకీయం చేసినటువంటి వైసీపీ నాయకుల కథ ఇప్పుడు ఏముంటది? ఏముండదు. గుద్ద ముట్టుకుని తడి పట్టేసుకుని సైలెంట్ కూర్చుంటారు. మనకి ఎంత వచ్చిందిరా, లెక్క దొరకకుండా ఎట్లా పారిపోదాం రా అని ఆలోచిస్తారు అంతే. ఎవడైనా దొరికింది అనుకో, ఒకవేళ చంద్రబాబు నాయుడు కంట్లో పడితే కూడా కొంచెం టైం ఇచ్చి చేద్దాం అనుకుంటారు. మనం కంట్లో పడ్డారు అనుకో 24 గంటల జైల్లో కూర్చుంటారు. అయితే ఏమో చిత్తూరు ఐ థింక్ చిత్తూరులో ఉన్నట్టున్నది. చిత్తూరా కర్నూలు జైలు రాజమండ్రి. అంటే పవన్ అన్న ఇందాక గెలిచిన తర్వాత ఏమంటుండే, దిస్ ఇస్ నాట్ ద రివెంజ్ పాలిటిక్స్, దిస్ షుడ్ బి లైక్ ఏమంటారు ప్రజాస్వామ్య పాలిటిక్స్ కి వెళ్తా అంటుండు. కానీ మాట్లాడతారు కానీ ఇప్పుడు నేను గత 25 సంవత్సరాలుగా ఆయన మొండితనము తెలుసు, ఆయన మంచితనము తెలుసు. ఆయన ఇట్లా మాట్లాడినా అని చెప్పేసి మనల్ని ఏమన్నా అనుకుంటే రేపొద్దు నీ వెనకాల వచ్చి నిల్చుంటాడు. ఇట్లనే పోతున్నావు అంటాడు. ఆయన మాటలు చిరంజీవి అనుకుంటున్నావా? మజాక్ కాదు, నిజంగా మజాక్ కాదు. పవన్ కళ్యాణ్ చాలా డేంజర్, ఈజ్ వెరీ బ్రిలియంట్. అన్నిట్ల మీద ఈజ్ హానెస్ట్, ట్రూత్ఫుల్, ఈజ్ లాయల్. ఇప్పుడు ఎవడు చెప్పిండప్ప ఇన్ని నా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఒక 5 ఎలక్షన్లు ఏమో జరిగినాయి. ఎవడైనా బయటకు వచ్చి గెలవంగానే ప్రజలకు పని చేస్తాం, లాయల్ గా పని చేస్తాం, బాధ్యత పెరిగింది. ఎవడు చెప్పిండు? ఇది అహంకారం కాదు, బాధ్యత అని చెప్పిండు. ఎవడని గెలవలే, గెలిచేసాం సంకలు కూర్చున్న తర్వాత గుద్ద. కానీ ఆయన ఒక్కడు మాత్రం వచ్చింది. ఈజ్ డిఫరెంట్ మ్యాన్. ఆలోచిస్తే అర్థమవుతుంది, అందరికి తెలుసు కాబట్టి. అంటే ఇన్ని రోజుల నుంచి ఇంత తప్పులు చేసినటువంటి జగన్ కి ఇప్పుడు ఎట్లుండబోతుంది? రివెంజ్ పాలిటిక్స్ అయితే చెయ్య అంటుండు. మరి తప్పులకైతే ఖచ్చితంగా ఇప్పుడు నిర్దోషిగా దోషిగా ఖచ్చితంగా చూపించాల్సిన బాధ్యత ఒక లీడర్ కు ఉంటది కదా. జగన్ ఏం చేస్తాడు? ఇప్పుడు మన పవన్ అన్న లీడర్ కి అట్లా ఉంటుందా? ఉండదా? జగన్ ఏం చేస్తాడు తెలుసా? బైబిల్ తీసుకొని ఒక రూమ్ లో పోతాడు. ఒక తప్పు నా జరిగిపోయింది, అయిపోయింది, ప్రభువా క్షమించి అని చెప్పి ఒక రూమ్ లో కూర్చుంటాడు. కావాలంటే ఇంకో బైబిల్ తెచ్చుకొని చదువుకుంటాడు. ఇంకా లేదు, అయిపోయింది. 10 మంది గెలవలేదు. నాకు తెలిసినంత వరకు 10 మంది 11 మంది గెలిచి ఉంటారు. ఆ గెలిచిన వాళ్ళు కూడా అక్కడ తుర్రు అని చెప్పేసి ఇక్కడ ట్రై చేస్తారు. ఇక్కడ ఒక గేట్లు బంద్ ఉన్నాడు మధ్యలో దర్కారి, రానియప్పుడు ఏం చేస్తారు? అయిపోయారా కథ అని సైలెంట్ కూడా. జగన్ కూడా సైలెంట్ ఉంటాడు. యుద్ధం చేయడానికి ఒక 20 మందో 30 మంది ఉంటే యుద్ధం చేస్తావు. ఇక పుట్టుమని 10 మంది లేరు, యుద్ధం చేస్తామంటే పక్క. అంటే ఇప్పుడు ఏమన్నా అంటే పందులు గుంపులకు వస్తే సింహం సింగిల్ గా వస్తే అలాగే ఆన్సర్. సింగిల్ గా లాస్ట్ టైం వచ్చింది కదా, మరి గెలిచింది కదా. ఈసారి కూడా సింగిల్ వచ్చింది కదా, ఏం బీకింది మరి? అప్పుడు సింహమే, ఇప్పుడు పంది అయిందా, పిల్ల అయిందా? ఒక మాట నువ్వు అడుగుతున్నావు కానీ చెప్తున్నా. అప్పుడు సింహం కదా, ఇప్పుడు ఏం పిల్ల అయిందా? ఇప్పుడు కూడా సింహమే, ఓడిపోయింది. పబ్లిక్ డెసిషన్ అది. నువ్వేం బీకలేరా బాబు, నువ్వు వద్దు మాకు వెళ్ళరా అని వాళ్ళకి గెలిపించారు. అంటే ప్రతి ఒక్క నాయకుడు ఇప్పుడు ఎవరు ఏ సీఎం అయినా కూడా 10 సంవత్సరాలు అవకాశం ఇవ్వాలంటారు కదా. 5 సంవత్సరాలనే మళ్ళీ ఇంత దారుణంగా ఓడించడానికి కారణం ఏమనుకుంటుంది? ఇంత అవకాశం ఇవ్వాలనుకోవడానికి ఎవడు రాసి పెట్టి తెచ్చుకోలే. ఒక మాట అంటే ఏ నాయకుడు అయినా కూడా 10 సంవత్సరాలు అభివృద్ధి కానీ ఇంకా సంక్షేమ పథకాలు కానీ నువ్వు పబ్లిక్ చేసినావా, బై ఎమోషన్ బై డెవలప్మెంట్ ఉన్నదా జరుగుతుంది. నేను పైసలు ఇచ్చి పడితే ఇంకా పతోన్ అకౌంట్ వేసేస్తా, ఇది తీసుకోండి, బటన్ నొక్కితే వస్తాయంట పైసలు. నువ్వు భారత్ సిమెంట్ ఇప్పుడు మేమందరం తీసుకున్న పైసలు తీసుకోబోతుండే వీళ్ళు ఇట్లా పడేస్తుంది. నేను ఇస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అప్పుడు కుటుంబం, సంవత్సరానికి 2 లక్షలు వస్తుందని చెప్పేసి అన్నారు. 2 లక్షలు ఎవడు 2 లక్షలు నా పైసలు కూడా దాంట్లో ఎవరికి ఇస్తున్నావు? ఆ పైసలు వాళ్ళే. మన పైసలు అందరూ 3 కోట్ల మంది తీసుకొని ఒక 2 కోట్ల మందికి ఇస్తున్నావు అనుకుందాం. సరే ఇస్తున్నావు, తర్వాత ఏంది? తింటారు 10 సంవత్సరాలు తింటారు, 15 సంవత్సరాలు తింటారు. తర్వాత ఏంది? వాళ్ళ కొడుకులు అందరూ ఇచ్చిన జాబ్లతోటి అక్కడనే వాడి ఏం డెవలప్మెంట్ కూడా అక్కడనే ఉండాలా. అంటే నువ్వు పరిస్థితి వచ్చింది కాబట్టి వాలంటీర్ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాలంటీర్ పరిస్థితి ఇంకేం లేదు. 5,000కు పని చేసినటువంటి నిస్వార్థం అది తప్ప, వాలంటీర్ వ్యవస్థనే తప్పు. ఫస్ట్ వేస్ట్. కారణం ఏంది? ఎమోషన్ చెప్పాలంటే ఎంతో మంది టాలెంటెడ్ ఉన్నారు. ఈ రోజు ఒకడు చదువుకున్న, నన్ను ఎగ్జాంపుల్ తీసుకోకపోయి, నన్ను ఎగ్జాంపుల్ తీసుకో. అవకాశం ఉంటే చేసుకోవడానికి చాలా ఉంటాయి. అవకాశం లేక ఇదే దొరికిందిరా బాబు అనుకుంటే ఉండిపోవచ్చు ఇక్కడ.
అదే వచ్చినాయి అంటే ఊర్లో ఆకలి వేసినప్పుడు పులిహోర కూడా బిర్యానీ అనిపిస్తుంది. ఆకలి వేసినప్పుడు ఒక బిర్యానీ అన్నా లేవా అక్కడ బిస్కెట్లే 5,000 రూపాయలు అంటే ఏమి కథనా ఏం కథ 5,000 రూపాయలు పడదెంగుతారు. అరే వస్తున్నాయి కదా ఊర్లో ఉన్నదాన్ని చూసి వాళ్ళ అమ్మ నాన్న మీద డిపెండ్ అయ్యి 5,000 కానీ వస్తున్నాయి కదా ఉండిపోయారు. అదే ఎవడో టాలెంటెడ్ ఉన్నానుకో ఆ సిటీలోకి వెళ్ళు ఏ దానికి వెళ్ళు ఏ కోచింగ్ నేర్చుకుని ఒక సాఫ్ట్వేర్ జమ అయ్యి వాడు 1,00,000 రూపాయలు నెలకు సంపాదిస్తే వాళ్ళ అమ్మానికి ప్రాఫిట్. 2 లక్షల మంది యువతలో ఎంతో మంది ఎంటర్ప్రినర్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ మరుగున పడిపోయారు 5 సంవత్సరాలు. అంటే అంత చదివి కూడా 5,000 పని చేస్తారు. కూలి ఎమోషన్ నిజం సత్యం. 2.5 లక్షల మంది బై ఎమోషన్ వాళ్ళు ఎంతో మంది సాధించేట్లు ఉండొచ్చు. దానిలో ఒక వంశం ఉండొచ్చు, ఒక వేదాంతం ఉండొచ్చు, ఒక సత్యం ఉండొచ్చు, ఎలాంటి వాళ్ళు ఉండొచ్చు. సాధించేటోళ్ళు కూడా 5,000 ఇచ్చి తొక్కుతురు. 5,000 ఇచ్చి తొక్కడం కదప్ప వాళ్ళు ఇస్తారు కదా. ఏం కష్టపడకుండా వస్తున్నాయి ఊర్లో దగ్గరికి సంపాదించి చేసుకుందాం రా లైఫ్ ఇట్లనే పోతున్నది. ఈ మధ్య సినిమాలు కూడా అట్లనే పోతున్నాయి, లైఫ్ ఇట్లనే పోతుంది. అదే ఉన్నాయి. ఇక మించి పవన్ ఇప్పుడు మ్యాటర్ ఏందన్న సింగిల్ పాయింట్ అన్న, ఒక 10 సంవత్సరాల కింద రాజకీయానికి సూటబుల్ కాడన్న మాటలు తర్వాత కొన్ని ఛానళ్ళు అయితే ఈయన గురించి ప్రస్తావన తీయడానికి కూడా 1కి 10 సార్లు ఆలోచించే ఛానళ్ళు కూడా ఈరోజు పొద్దుగాల నుంచి మొత్తం పూర్తి స్థాయిలో పిఠాపురం పవన్ కళ్యాణ్ జనసేన 21 దేశమే ఇంత మారిందంటే, ఇంత మారిన పరిస్థితులల్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చి ఏమన్నాడు అంటే ఇదంతా ఈ అంటే నాకు వచ్చిన గెలుపు అహంకారం కాదు, నాకు వచ్చినట్టు గెలుపు ఆ బాధ్యత అని ఇంత పూర్తిగా మాట్లాడారు. మంచోడు మాట్లాడు. మరి ఈ ఛానళ్ళ పరిస్థితి ఏంది? ఈ ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అంటే అవకాశం రాగానే అక్కడ ఇక్కడ చేస్తాయి. ఇప్పుడు కూడా ఆపోజిట్ మీడియా, ఇప్పుడు సాక్షి మీడియా ఉన్నది. ఆబ్వియస్లీ పొద్దున మొత్తము అన్ని ఛానళ్ళల్లో 50, 60, 70 చూపిస్తుంటే వాడు యాడ్లు వేసుకుంటుండు. దీనికి టైం పాడు ఉండదు. గవర్నమెంట్ పబ్లిక్ కి న్యాయం చేసింది అనుకో, సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి కావాలి. నా బిడ్డలకి చదువు కావాలి, నా బిడ్డలు రేపు పొద్దున ఉద్యోగాలు కావాలి, నా ఇంటి కూడా మంచి రోడ్డుకు పోవాలి, నాకు ఇల్లు కావాలి. ఇలాంటి సంక్షేమ పథకాలు. ఎంతసేపు నీ ఇంట్లోకి బియ్యం ఇస్తా, బియ్యం ఎందుకు దొరకవు? 20 రూపాయలు పెడితే కిలో అడుక్కో తినేటోడు కూడా సన్న బియ్యం తింటుండే. ఇవాళ రేపు నువ్వు ఎంతసేపు పైసలు ఇస్తావు? అది వేస్ట్ పంచాయతీ. అది గవర్నమెంట్ అట్లా చేసుకుంటా పోతే ఒకవేళ కూటమి పడుతుంది, వాళ్ళ ఇష్టం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు 5 సంవత్సరాలకా లేదా 10 సంవత్సరాలకా లేకపోతే గెలుపుతో అవసరం లేదు. ఇప్పుడు గెలిచిండా? ఇప్పుడు ఒకవేళ గెలవకపోయినా మళ్ళీ నెక్స్ట్ మినిట్ మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు కొట్లాడుతా అంటాడు ఆయన. నాకు తెలిసినంత వరకు ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ కొట్లాడతాం. ఏం పోయేది ఉన్నది ఆయన, ఇంకా ఏం అనుభవించేది ఉన్నది? ఆల్రెడీ వదిలేసుకొని వచ్చిండి. ఈ 5 సంవత్సరాలు కాకపోతే ఇంకొక 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకొక ఎన్ని సంవత్సరాలు కొట్లాడతాడు ఆయన. ఆయన ఎట్లయినా సీఎం కన్నా సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఎక్కువ హోదానే కొట్లాడతాడు. అన్ని వదిలిపెట్టుకొని వచ్చి వచ్చేదాకా కొట్లాడతాడు ఆయన. కొట్లాడికి నువ్వు కొట్లాడి నువ్వు అలసిపోవాలి కానీ ఆయన అలసిపోడు. అయిపోయి ఈ రోజు అయితే పబ్లిక్ జర మా వాళ్ళు మంచోళ్ళు ఉన్నారు కాబట్టి జర తొందరగా మేలుకొని, నేను ఎప్పుడో గెస్ చేసినా తొందరగా మేలుకొని మొత్తం ఎక్కడ దగ్గర సాఫ్ చేసి పడదు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని నమ్మకోట్లు వేసిరా లేకపోతే జగన్ గారిని నమ్మోటు వేసిరా? అప్పుడు నమ్మకంతో విలువలేదప్ప. అప్పుడు సపరేట్కి వెళ్ళినప్పుడు ఎట్లనైనా గెలవాం కదా, నా ఓటు ఎందుకు వేస్ట్ కావాలని చెప్పేసి వైఎస్ఆర్ తిరిగి వేసారు. పవన్ కళ్యాణ్ నమ్మకం లేక కాదు, పవన్ కళ్యాణ్ నమ్మకం కాదు, ఎట్లనైనా గెలవాం కదా, ఓటు ఎందుకు వేస్ట్ కావాలని చెప్పేసి అక్కడ వేసారు. టీడీపీ మీద కొంచెం బాగా నెగిటివ్ ఉన్నది, ఆబ్వియస్లీ వ్యతిరేకత ఉన్నది. పవన్ అన్నకి నీకు సంబంధం ఏంది? సంబంధం ఆయన నా హీరో, నిజమైన నాయకుడు, నిజాయితీగల నాయకుడు, నాకు గెలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సంబంధం ఏంది? మా నాయనను బాబాయ్ అయితేనే సంబంధమా? ఆయన మా ఎమ్మెల్యే అనుకోవాలనుకుంటున్నా, నేను మా రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటున్నా. ఇంకేం సంబంధం కావాలి? బండికి వేస్తా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా వేస్తా, అది కూడా బరాబర్ వేస్తా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు వేసుకుంటా పోతా. అన్న ఏమన్నా అంటే రేపు పొద్దున మారిపోతారు ఇట్లా మాట్లాడినాను అంటే, నేను భూమి ఆకాశం పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒకటి తీరుంటాం, మారమని చెప్పేసి చెప్పిన. భూమి ఆకాశం ఒకటిలాగా ఉంటది, నేను ఎప్పుడు మారం. నేను ఆకాశం భూమి పవన్ కళ్యాణ్ ఎప్పుడు మారం, ఇట్లనే ఉంటాం బరాబర్. సత్యదా వర్డ్ లో చెప్పు, వాట్ ఇస్ పవన్ కళ్యాణ్? ట్రూత్. జై జనసేన. జై జనసేన.